ముక్తిని పొందడం అంటే ఏమిటి? ముక్తిని పొందేందుకు ఎటువంటి మార్గాలను అవలంబించాలి? ముక్తి అంటే మన అందరికీ సామాన్యంగా తోచేటువంటి భావన ఏమిటి అంటే ఈ దేహాన్ని వదిలేసి స్వర్గానికి చేరటము, పరమాత్మ సాయుధ్యానికి చేరుకోవటము. కానీ ముక్తి అంటే అర్థం అది కాదు. నిత్య జీవితంలో సంఘర్షణ లేని క్షణమేది? ఈ సంఘర్షణ నీకు కలగటానికి కారణమేమిటి అంటే నీ ఆలోచనయే నీకు ప్రతిబంధకమయ్యి నీ జీవితాన్ని దుర్భరంగా మారుస్తుంది. మరి ముక్తికి భగవన్నామము ఒక మార్గము, ఆర్షవాంగ్మయ అధ్యయనము అద్భుతమైన సాధనము అని చెప్పటంలో ఆంతర్యం ఏమిటి అంటే ఎప్పుడైతే భగవంతుడే నన్ను నడిపిస్తున్నాడన్న భావనతో ఆ నామాన్ని ప్రతినిత్యము నువ్వు ఉచ్చరిస్తూ ఉంటావో అప్పుడు ఏ సంఘర్షణ అయితే నిన్ను బాధిస్తూ ఉందో దాని నుంచి నీకు ముక్తి దొరుకుతుంది. ఎప్పుడో దేహాన్ని వదిలిన తరువాత వచ్చే స్వర్గం కంటే దేహంతో ఉంటూ సంసారంలో ఉంటూ ఈ సంసారంలోని సమస్యల అన్నింటికీ దూరంగా నువ్వు జీవనాన్ని గడపటం కోసం ఎంచుకోవలసిన మార్గము నీకు ఆనందాన్ని ఇవ్వటమే ముక్తిగా చెబుతారు. అందుకే వైరాగ్యము, ఆధ్యాత్మికత అంటే బియాండ్ ది లైఫ్ కాదు, బిలాంగ్స్ టు ది లైఫ్. ఎక్కడో లేదయ్యా స్వర్గం. నువ్వు గడుపుతున్న ప్రతి క్షణము ఆనందంగా గడవాలి అంటే భగవత్ చింతనతో, పరోపకార బుద్ధితో నీ జీవితాన్ని గడుపు. ఇలా గడిపినట్టయితే దేహంలో ఉన్నంతకాలము నీకు సమస్యల నుంచి ముక్తి, దేహాన్ని వదిలిన తరువాత మళ్ళీ మాతృగర్భ ఆవాసం నుంచి నీకు ముక్తి దొరుకుతుంది. అందుకే దేహం వదిలేసిన జీవుడు అంగుష్ట మాత్రంలో ఉండి యాతనా శరీరంలోకి ప్రవేశించేటప్పుడు అరచెయ్యి ప్రమాణంలో ఉంటాట. వాడు అనుభవించేసినటువంటి అనేకమైన కర్మలకు శిక్ష అనుభవించటం కోసం నరకానికో, భోగాలను అనుభవించటం కోసం స్వర్గానికో వెళ్ళే క్రమంలో. కనుక ఆ అవస్థ నుంచి బయటపడాలి, ముక్తి పొందాలి అని నువ్వు భావిస్తే ప్రతి క్షణము పరమాత్మ చింతనలో పండుగలా గడిపే ప్రయత్నం చెయ్యి. సిన్స్ ఐ కాంట్ ఇంక్రీజ్ ది ఎంజాయ్మెంట్ ఆఫ్ లైఫ్ బై ఇంక్రీజింగ్ ఇట్స్ డ్యూరేషన్, ఐ వాంట్ టు ఇంక్రీజ్ ఇట్స్ ఇంటెన్సిటీ అంటాడు హోమీజే బాబా. నేను జీవిత మాధుర్యాన్ని, ఆయు ప్రమాణాన్ని పెంచుకోలేను గనుక బ్రతికే ప్రతి క్షణాన్ని పండుగలా బతికే ప్రయత్నం చేస్తాను, ఆ క్షణాల్లోని ఆనందాన్ని ఆస్వాదించటానికి ఉద్యుక్తుణ్ణి అవుతాను అని. అలా ఆనందంగా జీవితాన్ని సమస్యలకు దూరంగా గడపటమే ముక్తికి నిర్వచనం తల్లి.